భారతీయ జనతా పార్టీ 1998 ఏ సిస్టమ్ అవుతుందో అప్పుడు అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయాలు జరుగుతుండే. కోర్ కమిటీ ఉంటుండే. అప్పుడు కోర్ కమిటీ పార్టీ నిర్ణయాలు, పార్టీ ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఆ రకంగా పార్టీకు సిస్టమ్ నడిచింది. ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే సీట్ గెలిచినాం, దాదాపు పెద్దపల్లి ఎమ్మెల్యే సీట్ గెలిచినాం, కన్మే పార్లమెంట్ సీట్ గెలవడం జరిగింది. 2 సార్లు పార్లమెంట్ సీటు సార్జీకి 2 సార్లు గెలవడం జరిగింది కన్వెన్షనల్లీ. ఇవ్వాలనే పార్టీ ఉందని చెప్పేసి అంటూ తప్పది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే సీట్ గెలిచిన చరిత్ర కన్వర్ ఇవాళ చూడు కరీంనగర్ తప్ప, కరీంనగర్ పార్లమెంట్ సీటు తప్ప మిగతా 7 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్ ఓడిపోతాను. మనం ఎందుకు ఓడిపోతాను? నన్ను అన్నారు 2005లో కార్పొరేట్ ఓడిపోయాను కదా, 2020 ఓడిపోయాను కదా అన్నారు. అవును, 2005లో పోటీ చేసేటప్పుడు వాస్తవంగా ఓడిపోయాను. పార్టీ ఎక్కడ ఉందంటే 2000 ఉవ్వెత్తులు వేసిన తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. నేను కూడా పాల్గొన్నా తెలంగాణ ఉద్యమం కానీ అప్పుడు భారతీయ జనతా పార్టీ వేవ్ లేదు. వేవ్ లేకపోతే ఎప్పుడు ఎవరు ఒకరే గెలిచారు. అప్పుడు ఒకరే గెలిచారు 2005లో. మరి అట్లానప్పుడు అందరూ 50 డివిజన్లు అప్పుడు అంటే నేను అప్పుడు సిస్టమ్ బట్టి ఉంటుంది. మళ్ళీ పద్నాలుగు టికెట్ వేయలేదు, నాకు కార్పొరేట్ టికెట్ వేయలేదు. 20లో ఎప్పుడు వేసిన 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 15 years గ్యాప్ వచ్చింది. కంటిన్యూ పోటీ చేసిన వ్యక్తిని కూడా కాదు. మరి 2005లో 2020 వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత, 20లో మొన్న పోటీ చేసిన ఓటు బ్యాంక్ కదా. ఓటు బ్యాంక్ పెరుగుతుందా తగ్గుతుందా చూడాలి ఒకసారి. ఎవరైతే షోకాళ్ళు మాట్లాడుతున్నా, ఎవరైతే భద్ర బ్యాచ్ చెబుతుందో భద్ర బ్యాచ్ చెప్తాను నేను ఏమంటా అంటే ఇవాళ మరి ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అదే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాను చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. మొన్న ఓడిపోయాడు 23లో ఓడిపోయాడు, 19లో ఓడిపోయాడు, 14 ఓడిపోయాడు. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అది 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యారా? మరి ఇయ్యారా అని చెప్పేసి చెప్పండి. నాకు కూడా వద్దు మరి ఇంకోసారి. నాకు ఇంకోసారి కార్పొరేట్ నేను అడగా నేను